హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఛానల్కి. ఈరోజైతే మా పెరట్లోకి వెళ్ళి నేను నాటిన జామ చెట్టు చూపిస్తున్నా. ఈ జామ చెట్టు అయితే చిన్న చెట్టు కాడి నుంచి కాయలు తగ్గేస్తుంది. కానీ దీని పండ్లు కూడా చాలా తియ్యగా ఉంటాయి అన్నమాట. కాయలు కూడా కొమ్మకి ఇదిలిపోయేటట్టు కాస్తుంది అనమాట. కొంచెం కూడా ఖాళీ ఉండదు. అన్ని పండ్లు దానికి బాగా కాస్తాయి అన్నమాట. చిక్కగా కాస్తాయి కొమ్మకి కాయలు. కానీ ఇది పెద్ద లావుండు, పెద్ద చిన్నగా ఉండు, మోహనమైన కాయలు కాస్తాయి. చాలా తియ్యగా ఉంటాయి అన్నమాట ఈ కాయలు. నేను కొంచెం మెల్లనని ఈ జామ చెట్టు చచ్చిపోద్దో బతికిద్దని నాటాము. కానీ ఇది చాలా పెద్ద చెట్టు అయ్యి పండ్లు బాగా కాసి అందరం తినేటట్టుగా చేస్తుంది ఈ చెట్టు. దానికి కింద నేను కాకర చెట్టు, మళ్ళీ కరివేపాకు చెట్లు అన్నీ కలబంద మాత్రం ఒక ఉండిలో నాటాను. అది తీసుకెళ్ళి తలకి ముఖానికి అన్నీ రాస్తూ ఉంటారు ఆ కలబందని. అది చూపిస్తా ఇంకొకసారి మీకు. ఈ జామ చెట్టుకి అయితే చూడండి కాయలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. అస్సలు సందు లేకుండా కొమ్మకి కాయలు ఇదిలిపోయేటట్టు కాసినాయి అనమాట. దీనికి పెద్ద ఎరువు ఏమైంది, నేను మందులు వేయనమాట. ఎరువు అయితేనేమో మనం గేదెలు ఉన్నాయనుకో అది దెబ్బేస్తాం కదా, ఆ దెబ్బేసినాక అడుగున మట్టి అంతా తవ్వుకొచ్చి చెట్టు చుట్టూరు పాది చేసి ఆ పాదిలో అయితే ఈ ఎరువు అయితే వేస్తాను నేను. కానీ చెట్లన్నీ చాలా బాగుంటాయి. ఇదే చెట్లు చూడండి, అది కింద కలబంద ఉండిలోనే వేసాను. అది కూడా చాలా బాగుంది. నేను నేలలో లేకుండా ఒకటి అట్ట నాటాను. దానికి పక్కన పిలిచి అది కూడా చాలా పెద్దది అయిపోయింది. అది ఇంకోసారి మీకు పూర్తిగా చూపిస్తాను డీటెయిల్గా. ఇది చూసారు ఈ కాయలు ఎట్టున్నాయి. చిన్న చెట్టే కానీ జామ చెట్టు కాయలు ఉన్నాయి. కరివేపాకు చెట్టు కూడా ఆ మొదట్లోనే నేసాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్ బాయ్.